ఇప్పుడు ఆన్సర్. ఓకే. సో నేను క్లాస్లో మనం వెరీ సింపుల్ థింగ్, ఏవైతే లైబ్రరీస్ మనకి ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేసినాం. దాని తర్వాత కొంచెం విజువల్స్ అనేవి బెటర్గా రావడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ స్టైల్స్ యాక్చువల్లీ. ఆ తర్వాత మనం డేటా సెట్ మన లోకల్ కంప్యూటర్లో ఉంది. దాన్ని మనం రీడ్ చేసుకోవడానికి రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి యూజ్ చేసుకొని ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసి సరిపోయింది. ఒకవేళ మీరు వర్క్ చేసే అంటే మీ జూపిటర్ నోట్బుక్ మీ యొక్క సిఎస్సి ఫైల్ రెండు ఒకటే లొకేషన్లో ఉంటే దెన్ మనం పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ సిఎస్సి ఫైల్ ఏదైనా లొకేషన్లో ఉండి మీరు వర్క్ చేసే వర్క్ స్పేస్ అంటే జూపిటర్ నోట్బుక్ ఇంకొక లొకేషన్లో ఉందనుకోండి, అప్పుడు ఈ సిఎస్సి ఫైల్ యొక్క ఫుల్ పాత్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇది రన్ అయ్యి చేయాలి కదా ఎట్లాగా. ఓకే. చేసిన తర్వాత ఏంటంటే, సో ఫస్ట్ మనం ఈ డేటా సెట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే ఫస్ట్ మనం అసలు ఈ డేటా సెట్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అంటే టోటల్ సైజ్ ఆఫ్ డేటా సెట్ యొక్క షేప్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దానికోసం మనం జస్ట్ సింపుల్గా డేటా ఫ్రేమ్కి షేప్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చామనుకోండి, మనకి ఈ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్కి మనకి అవుట్పుట్ వచ్చింది, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అయితే ఉన్న కాలమ్స్ అన్నిటిని మనం టూ లిస్ట్ చేసామనుకోండి. ఓకే, టూ లిస్ట్ అంటే అన్ని లిస్ట్ అంటే కాలమ్స్ అన్ని ఒక లిస్ట్లో వచ్చేస్తాయి అన్నట్టు. అర్థమైందా? ఇలా వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇది జాబ్ ఐడి, కంపెనీ నేమ్, ఇట్లా నేమ్స్, కాలమ్ నేమ్స్ మాత్రమే కావాలనుకుంటే డిఎఫ్ డాట్ కాలమ్స్ ఇచ్చేసి దాని యొక్క రిజల్ట్ని మనం లిస్ట్లా కన్వర్ట్ చేసుకోవడం కోసం టూ లిస్ట్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటే ఆ కాలమ్స్ నేమ్స్ అన్నీ కూడా ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ లాగా ఉంటాయి అనమాట. అంటే ఈ లిస్ట్లో ఓన్లీ కాలమ్ నేమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం జస్ట్ శాంపుల్ డేటాని రివ్యూ చేద్దాం. శాంపుల్ డేటాను రివ్యూ చేయడం అంటే ఫస్ట్ 5 రికార్డ్స్ని డిస్ప్లే చేయడం కోసం హెడ్ మెథడ్ యూజ్ చేసుకుంటే మనకి ఈ జాబ్ ఐడి, కంపెనీ నేమ్ ఇవన్నీ వచ్చేసినాయి. అయితే నిన్న ఏం చేసినాం, ఇంకోటి ఏం చేసినాం, మనం లాస్ట్ 5 రికార్డ్స్ కావాలనుకుంటే టెయిల్ మెథడ్ యూజ్ చేసినాం. అట్ ద సేమ్ టైం అసలు ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే జస్ట్ ఇన్ఫో మెథడ్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తే యూఆర్ గెట్టింగ్ ది ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి కాలం పేర్లు ఏంటి, ఆ కాలంలో ఎన్ని నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా వచ్చేసింది. ఆ యొక్క డేటా టైప్, ఆ యొక్క కాలం వచ్చేసి ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నది, ఆ ఫీల్డ్లో ఏ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు అన్నది కూడా మనం ఎగ్జిక్యూషన్ అనేది చూడొచ్చు అనమాట ఇన్ఫో మెథడ్ యూజ్ చేసుకొని. జనరల్గా డిస్క్రైబ్ మెథడ్ ఎందుకంటే ఎప్పుడైతే మన డేటా వచ్చేసరికి మన డేటా న్యూమరికల్ డేటా ఉన్నప్పుడు, ఓకే, న్యూమరికల్ డేటా ఉన్నప్పుడు దాని యొక్క డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకోవడం కోసం వీ కెన్ జనరల్లీ యూజ్ ది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. అంటే ఏంటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్? ఏంటి మీన్ కానీ, మీడియన్ కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ, వేరియన్స్ కానీ, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఒక చిన్న సింపుల్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్, దాంట్లో మినిమం వాల్యూ ఎంత ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉంది, మిన్ వాల్యూ ఎంత ఉంది, మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ, మీడియన్ వాల్యూ, ఫస్ట్ క్వార్టైల్, థర్డ్ క్వార్టైల్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ డిస్క్రైబ్ మెథడ్ నుండి వచ్చేసిద్ది అనమాట. ఓకే. సో పవన్, ఈరోజు ఇంటర్వ్యూలో నేను డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా క్లీనింగ్ ఎలా చేస్తావు, ఏం చేస్తావు అని అడిగారు కదా. ఉమ్, ఎస్ సార్. ఉమ్, ఓకే. ఆ క్లారిటీ ఉంటే సరిపోద్ది. ఏమైనా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్లారిటీ ఉంటే సరిపోద్ది, వాటికి ఆన్సర్స్ మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఓకే. ఉమ్, లేదు సార్. పర్లేదు, తెలుసుకోపోయినా నో ప్రాబ్లం అంటున్నాం, మంచిదే, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మిస్సింగ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం. అంటే మన డేటా సెట్ లో అసలు ఏమన్నా డేటా మిస్ అయిందా లేదా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలనుకుంటే ఈజ్ నల్ అని ఒక మెథడ్ ఇచ్చాం అనుకోండి, అందులో ఉన్న టోటల్ నల్ వాల్యూస్ అన్ని ఎన్ని ఉన్నాయి అన్నది సమ్ చేసామంటే టోటల్ నల్ వాల్యూస్ ఈచ్ కాలంలో ఎన్నెన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అన్నది మనకి డిస్ప్లే అవుతుంది. ఫార్చునేట్లీ ఇక్కడ మనకి ఏ ఫీల్డ్ లో కూడా, ఏ కాలంలో కూడా, ఓకే, నల్ వాల్యూస్ అనేవి లేవు అనమాట. అందుకే ప్రతిదీ కూడా జీరో చూపిస్తుంది. ఒకవేళ కంపెనీ నేమ్లో నల్ వాల్యూస్ ఉన్నాయనుకో, ఎంట్రీస్ వచ్చేసరికి ఏ ఎలిమెంట్స్ లేకపోయినాయి అనుకో, జీరో అని చూపించింది అనమాట. అర్థమైందా? నెక్స్ట్, ఒకవేళ డూప్లికేట్స్ ఉండొచ్చు మన డేటా సెట్స్లో, డూప్లికేట్స్ ఉండొచ్చు. డూప్లికేట్స్ ఉన్నప్పుడు వాటిని డ్రాప్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ యూజ్ ది డ్రాప్ డూప్లికేట్స్. అండ్ డూ డూప్లికేట్స్ ఉండటం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది, ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఒకసారి మీరు వినడానికి ట్రై చేయండి.
ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ అన్న దానికి మీకు ఆన్సర్ చెప్తున్నా. ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ లో మీరు అడిగే ఛాన్స్ అనేది ఉంటది. ఓకే. ఓవర్ ఫిట్టింగ్, ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్. ఎవరని చెప్తారా ఆన్సర్స్? ఇవి ఎక్కువగా మనకి ఛాలెంజెస్ అన్నమాట. మనం ఏ డేటా సెట్ తీసుకున్నా సరే, మనం ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేస్తే మనకు వచ్చే మేజర్ ఇష్యూస్ వచ్చేసరికి ఓవర్ ఫిట్టింగ్ ఇష్యూ, అండర్ ఫిట్టింగ్ ఇష్యూ. ఓకే. సో మోడల్ని బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేసేది, మనం మోడల్ని ట్రైన్ చేస్తాం కదా, మోడల్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేసే డేటా సెట్ వచ్చేసరికి మనం ట్రైనింగ్ డేటా అంటాం. అవునా? ట్రైనింగ్ డేటా అంటాం. ఈ ట్రైనింగ్ డేటా యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మోడల్ని బిల్డ్ చేస్తున్నాం. మనం ఈ మోడల్ని బిల్డ్ చేసిన తర్వాత దీని యొక్క పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి, దీని యొక్క పెర్ఫార్మెన్స్ దీని యొక్క పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నట్టు. అర్థమైందా? బట్ ఓకే, మనం మోడల్ బిల్డ్ చేసిన తర్వాత ట్రైనింగ్ డేటాతో మోడల్ బిల్డ్ చేసిన తర్వాత దీని పెర్ఫార్మెన్స్ ని మనం దేంతో టెస్ట్ చేసినాం అంటే ట్రైనింగ్ డేటాతోనే టెస్ట్ చేసినాం. ఓకే. ట్రైనింగ్ డేటాతో టెస్ట్ చేసినప్పుడు ఈ మోడల్ బాగానే పనిచేస్తుంది. ఏ డేటాతో అయితే మీరు మోడల్ని బిల్డ్ చేశారో ఆ డేటాతోనే మీరు ఈ మోడల్ని టెస్ట్ చేశారు, ఇవాల్యుయేషన్ చేశారు. ఇవాల్యుయేషన్ చేసినప్పుడు దాని పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేసినప్పుడు బాగొచ్చింది, మంచిగా వచ్చింది. ఓకే. సో దాన్ని మనం లెస్ బయాస్ అంటారు. ఏమంటారు? ఏమంటారు? Less bias. Less bias. లెస్ బయాస్ అంటే పెర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే బయాసింగ్ అనేది తక్కువ ఉన్నట్టు, బయాస్. ఓకే. బయాస్ అంటే ఏంటి? ఎర్రర్, ఎర్రర్ విత్ ట్రైనింగ్ డేటాని మనం బయాస్ అంటాం. ఏమంటారు? ఎర్రర్ విత్ ట్రైనింగ్ డేటా. అంటే మనం ట్రైనింగ్ డేటాతో మోడల్ని బిల్డ్ చేస్తే, ట్రైనింగ్ డేటాతో మనం మోడల్ని బిల్డ్ చేసి మళ్ళీ ట్రైనింగ్ డేటాతో పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేసినప్పుడు ఓకే, ఎర్రర్ వచ్చింది కదా. ఎర్రర్ అంటే లాస్ అన్నమాట. ఎర్రర్ అని చెప్పకూడదు, లాస్ అన్నమాట. లాస్ కానీ కాస్ట్ కానీ అంటాం. దాన్నే మనం ఎర్రర్ అని కూడా అనొచ్చు. ఓకే. లాస్ కానీ కాస్ట్ విత్ ట్రైనింగ్ డేటా ఉంటది కదా, దాన్ని మనం బయాస్ అంటాం. ఓకే. అంటే లాస్ అనేది తక్కువ ఉండాలి, అంటే పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉండాలి అన్నట్టు, అంటే లెస్ బయాస్ అన్నట్టు. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? మీరు Yes, sir. ఈ ఇది మీ యొక్క ట్రైనింగ్ డేటా. ఈ ట్రైనింగ్ డేటాతో మీరు ఒక మోడల్ని బిల్డ్ చేశారు. మీరు ఒక ఎంఎల్ మోడల్ని బిల్డ్ చేశారు. ఈ ఎంఎల్ మోడల్ని బిల్డ్ చేసిన తర్వాత సేమ్ ట్రైనింగ్ డేటాతో ఈ ఎంఎల్ మోడల్ని ఇవాల్యుయేషన్ చేశారు. ఇదే ట్రైనింగ్ చేశారు. ట్రైనింగ్ చేసి మోడల్ని బిల్డ్ చేశారు. తర్వాత ఇదే ట్రైనింగ్ డేటాతో మీరు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు ఈ మోడల్ అనేది బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంటే లాస్ వచ్చేసి తక్కువ ఉందన్నమాట. సో దాన్ని మనం లెస్ బయాస్ అంటాం. బయాస్ అంటే ఏంటి? ద లాస్ విత్ ట్రైనింగ్ డేటాని మనం బయాస్ అంటాం. ఓకే. లెస్ బయాస్ ఉండాలి. లెస్ బయాస్ ఉన్న తర్వాత మనం ఏం చేస్తామంటే, మనం ఎప్పుడు ట్రైనింగ్ డేటాతోనే యూజ్ చేసుకుంటాం, ఆల్రెడీ మనం హిస్టారికల్ డేటా అది. ఈసారి మనం ఏం చేస్తామంటే ఈ మోడల్ని ఏదైతే మనం బిల్డ్ చేశామో విత్ హెల్ప్ ఆఫ్ ద ట్రైనింగ్ డేటా, ఇది మనం మోడల్ని బిల్డ్ చేయటం. మోడల్ బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టెస్ట్, పెర్ఫార్మెన్స్ టెస్ట్. ఓకే. పెర్ఫార్మెన్స్ టెస్ట్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, టెస్టింగ్ విత్ ట్రైనింగ్ డేటా ఓన్లీ. ఓకే. టెస్టింగ్ విత్ ట్రైనింగ్ డేటా. టెస్టింగ్ విత్ ట్రైనింగ్ డేటా వచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంది, అంటే లెస్ బయాస్ అన్నమాట. మరి మీకు డౌట్ రావచ్చు కదా, బయాస్ అంటే ఏంటి సార్ అంటే ఆ, ఈ ఏదైతే మనం టెస్టింగ్ చేస్తామో ట్రైనింగ్ డేటాతోనే టెస్ట్ చేసేటప్పుడు వచ్చే లాస్ ని మనం బయాస్ అంటాం. ఓకే. మరి ఓవర్ ఫిట్టింగ్ అంటే ఇంకా అవ్వలేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మోడల్ అనేది బిల్డ్ అయింది. ఈ మోడల్ని మనం ఏం చేస్తున్నామంటే టెస్టింగ్ ది మోడల్ విత్ ట్రైనింగ్ డేటా, దాన్ని మనం టెస్ట్ అలా చేసేటప్పుడు పెర్ఫార్మెన్స్ మంచిగానే వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మంచిగానే వచ్చింది, అంటే లెస్ బయాసే వచ్చింది. సో మీకు డౌట్ రావచ్చు, బయాస్ అంటే లాస్ విత్ ట్రైనింగ్ డేటా. ఓకే. ఇప్పుడు మనం దేంతో టెస్ట్ చేస్తున్నామంటే టెస్టింగ్ విత్ అన్సీన్ డేటా. టెస్టింగ్ ది మోడల్ విత్ అన్సీన్ డేటా. అన్సీన్ డేటా అంటే ఏంటి? టెస్టింగ్ డేటా అంటారు. ఒక టెస్టింగ్ డేటా సెట్. ఓకే. ఆర్ఎల్స్ మీరు అన్సీన్ డేటా అనుకోండి. ఒక అన్సీన్ డేటాతో మీరు మోడల్ని టెస్ట్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది పెర్ఫార్మెన్స్ అనేది బాగా రాలా, వెరీ బ్యాడ్.
వెరీ బ్యాడ్ వచ్చింది. ఓకే, అంటే సరిగ్గా రాలేదు. సరిగ్గా రాలేదంటే దాన్ని మనం ఏమంటాం అంటే హై వేరియన్స్ అంటాం. హై వేరియన్స్. ఇక్కడ మళ్ళా వేరియన్స్ అంటే ఏంటి? ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ వచ్చినాయి కదా. వేరియన్స్ అంటే ఏంటి? వేరియన్స్ అంటే లాస్ అన్నమాట. వేరియన్స్ అన్నా కూడా లాసే, ఆర్ ఎల్స్ కాస్ట్. లాస్ కానీ కాస్ట్ విత్ అన్సీన్ డేటాని మనం అన్సీన్ డేటాని వేరియన్స్ అంటాం. అర్థమైందా? ఇక్కడ వేరియన్స్ అన్నా బయాస్ అన్నా మీనింగ్ ఈజ్ సేమ్. ద లాస్ విత్ ట్రైనింగ్ డేటాని మనం బయాస్ అంటాం. ద లాస్ విత్ అన్సీన్ డేటాని వేరియన్స్ అంటాం. ఎప్పుడైతే లెస్ బయాస్ హై వేరియన్స్ వచ్చిందో అలాంటి కాన్సెప్ట్ ని మనం ఓవర్ ఫిట్టింగ్ అంటాం మెషిన్ లెర్నింగ్ లో. అర్థమైందా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే డూప్లికేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు. అంటే మన డేటా సెట్ లో ఎక్కువ డేటా రిపీట్ అవుతుంది. సేమ్ డేటా అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇలాంటి ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమవుతుందని చెప్పిన పాయింట్. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చిందా? అర్థం కాలేదా? యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఒక హిస్టారికల్ డేటా ఉంది. ఇది మన యొక్క డేటా. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ డేటాని రెండు రెండు భాగాలుగా స్ప్లిట్ చేస్తాం. ఏం భాగాలుగా స్ప్లిట్ చేస్తాం? ఒకటి, మోడల్ని ట్రైన్ చేయడం కోసం స్ప్లిట్ చేస్తాం. డేటా సెట్ని మనం స్ప్లిట్ చేస్తాం ట్రైనింగ్ డేటాగా, టెస్టింగ్ డేటాగా. ఓకే, ఇప్పుడు ఈ ట్రైన్ డేటాతో మనం ఒక ఎంఎల్ మోడల్ని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇదే ట్రైన్ డేటాతో ఇదే మిషన్ లెర్నింగ్ మోడల్ని టెస్ట్ చేస్తా. ఓకే, దాంతో మంచిగానే వస్తుంది, జనరల్గా బాగానే వస్తుంది మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్. కానీ ఇదే మిషన్ లెర్నింగ్ మోడల్ని మనం ఈ టెస్టింగ్ డేటాతో టెస్ట్ చేసినప్పుడు తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం ఓవర్ ఫిట్టింగ్ అంటాం. క్లియరా? ఇప్పుడు అర్థమైందా మీకు? రెస్పాన్స్ లేదు నాన్న. ఎస్ సార్. అర్థం సార్ కాకపోతే సార్ అర్థం ఎస్ కాలేదు, సార్, ఎస్ సార్. అర్థమైతే అర్థమైంది. దట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్స్. మీకు నిద్రపోతున్నారో లేకపోతే క్లాస్ వింటున్నారో నాకు ఎలా తెలుస్తుంది? ఆ? చెప్పండి. వేణు, అర్థమైందా ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటన్నది? సార్ వేణు, ఎస్ సార్ అర్థమైందా ఓవర్ ఫిట్టింగ్ అంటే? ఎస్ అరవింద్? సార్ ఎస్ సార్ అర్థం. మ్మ్. భవ్య? పవన్? రాకేష్? నరేందర్? రమేష్? ఎస్ సార్ ఎస్ కుపి? సార్ ఎస్ సార్ అర్థమైంది. ప్రస్తుత్? అర్థమైంది సార్. ఓకే, ఇట్లా పేర్లు పెట్టి పిలిస్తే పలుకుతారనమాట. ఓకే, సారీ గైస్, ఈసారి అట్లనే పిలుస్తా. నేర్చుకుంటున్నా నేను కూడా ఎట్లా ట్రైనింగ్ చేయాలి అన్నది నేర్చుకుంటున్నా. ఓకేనా? నేర్పించండి, ఇట్లనే పిలవాలేమో నాకు తెలియదు కదా. ఉం? ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మరి అండర్ ఫిట్టింగ్ అంటే డౌట్ రావచ్చు కదా సార్, ఎవడన్నా అడుగుతారేమో అని చూసిన. సార్ మరి అండర్ ఫిట్టింగ్ గురించి చెప్పలేదు కదా సార్ అని అడుగుతారేమో అనుకున్నాం. అడగరు, తెలుసుకోవాలని లేదు. ఓకే, అగైన్ మనం ఏం చేస్తున్నాం అంటే ట్రైనింగ్ డేటాతో మోడల్ని బిల్డ్ చేసినాం. మోడల్ని బిల్డ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ టెస్టింగ్ ద మోడల్ విత్ ట్రైనింగ్ డేటా. అంటే అప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది అసలు అప్పుడే బ్యాడ్ వచ్చింది అనమాట. అంటే హై బయాస్ వచ్చింది. ఓకే, హై బయాస్ అంటే ఎక్కువ ఎర్రర్ వచ్చింది, ఎక్కువ లాస్ వచ్చింది. ఓకే, ఎక్కువ లాస్ వచ్చింది. టెస్టింగ్ ద మోడల్ విత్ ట్రైనింగ్ డేటా, అప్పుడే మనకి బయాస్ ఎక్కువ వచ్చింది. మరి ఇంకేమనం ఏం చేస్తాం, టెస్టింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. టెస్ట్ డేటా అన్సీన్ డేటాతో కూడా మనం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ అన్సీన్ డేటానే మనం టెస్ట్ డేటా అని కూడా అనొచ్చున్నాం. టెస్టింగ్ 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 ద మోడల్. ఓకే, టెస్టింగ్ ద మోడల్ విత్ అన్సీన్ డేటా. అప్పుడు మనకి పెర్ఫార్మెన్స్ వచ్చేసి అప్పుడు కూడా మనకి వెరీ బ్యాడ్ అనమాట. అంటే హై వేరియన్స్. ఈ రెండు ఇలా రెండు వచ్చినాయి అనుకోండి. మనం మోడల్ని బిల్డ్ చేసిన తర్వాత టెస్టింగ్ విత్ ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ విత్ అన్సీన్ డేటాతో చేసినప్పుడు హై వేరియన్స్ అండ్ హై బయాస్ వచ్చినప్పుడు దాన్ని మనం అండర్ ఫిట్టింగ్ అంటాం. అంటే అసలు ప్రాపర్గా ఫిట్ అవ్వలేదు కాదు, అండర్ ఫిట్టింగ్ అది. ఓకే, ఇక్కడ ఏమైతుందంటే ఓవర్ ఫిట్టింగ్ అంటే ఎక్కువ నేర్చుకుంది కానీ ఎగ్జామ్ అని చిరాయలా. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. తెలుసు కదా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? బాగా చదువుతాడు, మొత్తం చదువుతాడు, ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చెప్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్లో
ఫెయిల్ అయ్యి వస్తుంది. అది ఓవర్ ఫిట్టింగ్, అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అండర్ ఫిట్టింగ్ అంటే వాడు ఫస్ట్ నుండి అసలు చదవడం. ఓకే, ఎగ్జామ్లింగ్ ఏం రాస్తాడు? ఓకే, దాన్ని మనం అండర్ ఫిట్టింగ్ అంటాం. గాట్ ఇట్? ఎస్ సార్. Yes, sir. ఓకే, దానికి ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఆన్సర్ ఏంటి? ఎక్కువగా డూప్లికేట్స్ ఉండవు, సేమ్ డేటా అనేది ఎక్కువ సార్లు రిపీట్ అవడం వల్ల. ఓకే. ఓకే, కూల్. అది కూడా మస్తు అర్థమైంది మీకు. దట్ ఈస్ గుడ్. నా డూప్లికేట్స్ కూడా రిమూవ్ చేశారు. ఓకే, చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఒక్కో సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే నల్ వాల్యూస్ అనేవి నల్ అనే నల్ నల్ ఉంటాయి అనమాట. ఒకవేళ ఎంటీ డేటా ఉంది మన అంటే నల్ ఉంది అనుకున్నాం, జస్ట్ ఇమాజిన్. నల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక డేటాని మనం ఫిల్ చేయాలి. ఎక్కడైతే నల్ డేటా ఉంటుందో అక్కడ మనం ఏం చేస్తామంటే ఫిల్ చేస్తుంటాం. ఏం ఫిల్ చేస్తాం? ఇంకొక వేరే డేటాని మనం ఫిల్ చేస్తూ ఉంటాం. ఒకవేళ జీరోస్ ఫిల్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదన్నా డేటాని మనం ఫిల్ చేయొచ్చు. ఎనీథింగ్ యూ కెన్ ఫిల్ ఇట్. ఎవరో ఫోన్ చేశారు, ఒక నిమిషం. ఓకే, సో ఎప్పుడైనా సరే మన డేటా మిస్ అయిందనుకో, ఆ మిస్ అయిన డేటాలో మనం ఏదో ఒకటి ఫిల్ చేయకపోతే డిలీట్ చేసినాం అనుకో, డిలీట్ చేస్తే డేటా లాస్ అయ్యిద్ది అనమాట. మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయడానికి మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డ్రాప్ డ్రాప్ ద మిస్సింగ్ డేటా. అలా డ్రాప్ చేసినప్పుడు ఏమైందంటే డేటా లాస్ అనేది జరుగుతుంది. డేటా లాస్ ఈజ్ వెరీ బిగ్ క్రైమ్ ఇన్ డేటా సైన్స్. అర్థమైందా? ఉన్న డేటాని మనం కిల్ చేయటం అనేది బిగ్ క్రైమ్ అన్నమాట. డేటాని లాస్ చేసుకోకూడదు. మిస్సింగ్ డేటాని మిస్ అయింది కదా అని డేటా అని చెప్పేసి వేరే డేటాని మనం డిలీట్ చేసినాం అనుకో, మిస్ అయిన డేటాని డిలీట్ చేయడానికి మనం ఎంటైర్ రోస్ ని డిలీట్ చేయడం జరుగుతుంది. ఓకే, డ్రాపింగ్ ద మిస్సింగ్ డేటా అంటే డేటా లాస్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సింపుల్ గా డ్రాప్ నా అనే మెథడ్ యూజ్ చేస్తే సరిపోయేది. ఇక్కడ మనం ఫిల్ నా యూజ్ చేసినాం కదా, ఈసారి డ్రాప్ నా అంటే సరిపోయింది. ఎక్కడెక్కడైతే నల్ డేటా ఉందో మొత్తం డిలీట్ చేసేసి అన్ని రికార్డ్స్ ని డిలీట్ చేసిద్ది. ఆ ఎంటైర్ రికార్డ్ మొత్తం డిలీట్ చేసిద్ది అనమాట డ్రాప్ నా అంటే. అది డ్రాప్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే డిఎఫ్ డాట్ డ్రాప్ నా. ఓకే, ఈ డ్రాప్ నా మెథడ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట డ్రాప్ చేసుకోవడానికి. కానీ అది అన్ని సిచ్యువేషన్స్ లో కరెక్ట్ కాదు. ఎప్పుడు కరెక్ట్ మరి? ఒకవేళ మన దగ్గర ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకో, ఈ 100 రికార్డ్స్ లో ఒక 80 రికార్డ్స్ 80 రికార్డ్స్ 100 రికార్డ్స్ లో ఒక 80 100 రికార్డ్స్. ఓకే, 5 కాలమ్స్ ఉన్నాయి. ఈ 5 కాలమ్స్ లో 3 కాలమ్స్ డేటా వచ్చేసరికి ఓకే 80% ఆఫ్ రికార్డ్స్ 80% ఆఫ్ ద రికార్డ్స్ మిస్సింగ్ డేటా ఉందన్నమాట. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే డ్రాప్ మెథడ్ యూజ్ చేసినాం అనుకో, మొత్తం టోటల్ 80% ఆఫ్ డేటా లాస్ అయిపోతే మనకు ఓన్లీ 20% ఆఫ్ ద డేటానే లెఫ్ట్ అయి ఉంటుంది. అంత డేటాని మనం లాస్ చేసుకోవద్దు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రాసెస్. ఎప్పుడు డ్రాప్ చేసుకోవచ్చు? జస్ట్ మన దగ్గర 5 ఉన్నాయి, ఒక 5 రికార్డ్స్, ఒక 1% 2% ఇన్ రికార్డ్స్ మిస్ అయినాయి. ఓకే, 1% ఆఫ్ రికార్డ్స్ మిస్ అయినాయి అనమాట. మిస్ అయినప్పుడు ఓకే మిస్ అయినప్పుడు మనం డ్రాప్ చేసినాం అనుకో, జస్ట్ మనకి ఇంకా 1%ఏ కదా మనం డ్రాప్ చేసింది. ఇంకా మనకు 99% ఆఫ్ ద డేటా ఉంటుంది. అంటే డేటా లాస్ అనేది ఎక్కువ జరగకూడదు. డేటా లాస్ ఎక్కువ జరుగుతుందంటే డ్రాప్ నా మెథడ్ యూజ్ చేయొద్దు. అర్థమైందా నాన్న? డ్రాప్ నా మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు? ఎస్ సార్. రిమూవింగ్ ద మిస్సింగ్ డేటా అనేది మనకు అడుగుతారు. హౌ డు యూ హ్యాండిల్ ద మిస్సింగ్ డేటా అని అడుగుతారు. సింపుల్ గా మనం ఏం చేస్తామంటే వేర్ ఎవర్ ద మిస్సింగ్ డేటా ఇస్ దర్ సింప్లీ డ్రాప్ ఇట్ అంటాం. ఎంపటి ఇంటర్వ్యూ ఏం చేస్తాడంటే టాటా బై బై అని చెప్పేస్తాడు. అరే బాబు, మిస్సింగ్ డేటా ఉన్నప్పుడు డ్రాప్ చేయటం కాదు ఆప్షన్, డ్రాప్ కాదు ఇంకా ఉంటాయి. ఒకటి డ్రాప్ చేయటం. ఎప్పుడు డ్రాప్ చేస్తాం? డేటా లాస్ తక్కువ జరిగితే ఐ కెన్ గో హెడ్ విత్ ది డ్రాప్ నా మెథడ్ అండ్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ మై మోడల్ పెర్ఫార్మెన్స్. అప్పుడే నేను రిమూవ్ చేస్తాను.
లేదు అనుకుంటే రీప్లేస్మెంట్స్, ఇలా ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్. ఎక్కడెక్కడైతే మిస్సింగ్ డేటా ఉందో అక్కడ మనం ఏం చేస్తామంటే ప్రిడిక్ట్ చేస్తాం. ఫిల్ చేయటంతో మీన్ వాల్యూస్, మీడియన్ వాల్యూస్, మోడ్ వాల్యూస్ని ఫిల్ చేయటం. ఇంకో సెకండ్ ఆప్షన్ ఏంటి? ఫిల్లింగ్ ది మీన్ ఆర్ సమ్ కాన్స్టెంట్. అంటే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ని మనం అనుకొని కాన్స్టెంట్ వాల్యూని మనం ఫిల్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీన్ కానీ, మీడియన్ కానీ, ఓకే, మోడ్ కానీ, ఇప్పుడున్న ఇక్కడ అన్నోన్ కానీ, ఇలాంటి అన్నోన్ ఉంది కదా, ఇలాంటి అన్నోన్లు కానీ, ఇలాంటివి మనం ఏం చేస్తామంటే ఫిల్ చేస్తాం. దట్ ఈజ్ ఆల్సో నాట్ ది కరెక్ట్ అప్రోచ్. ఎందుకంటే మనం బ్యాడ్ డేటా, వేరే డేటా, ఉన్న డేటా కాకుండా వేరే డేటా ఏదో పెడుతున్నాం. అలా కాకుండా సెకండ్ వచ్చేసరికి ప్రిడిక్షన్, మూడో అప్రోచ్ అన్నమాట. ఇది ఫస్ట్ అప్రోచ్, ఓకే, ఇది సెకండ్ అప్రోచ్ ఫిల్లింగ్. థర్డ్ అప్రోచ్ ఏంటి? ఇలా ఫిల్ చేయడం కోసం మనం యూజ్ చేసేది ఇలా ఫిల్ ద మెథడ్ యూజ్ చేసుకుంటే సరిపోయింది. ఓకే, వేర్ ఎవర్ ద మిస్సింగ్ డేటా ఇస్ దేర్, దెన్ సింప్లీ వీ కెన్ యూజ్ ద ఫిల్ ద మెథడ్. అండ్ థర్డ్ మెథడ్ ఏంటి? ఫిల్లింగ్. అది ఈసారి మనం కాన్స్టెంట్ వాల్యూ కాదు, వీఆర్ గోయింగ్ టు బి ఫిల్లింగే, కాకపోతే ఫిల్లింగ్ ది ప్రిడిక్టెడ్, అంటే మనం ప్రిడిక్ట్ చేస్తాం ప్రిడిక్టెడ్ మిస్సింగ్ వాల్యూస్. అంటే ఫస్ట్ ఏ వాల్యూ అయితే మిస్ అయిందో ఆ మిస్ అయిన వాల్యూని మనం ప్రిడిక్ట్ చేస్తాం. ఫస్ట్ ఆ వాల్యూని మనం ఫిల్ చేస్తాం. ప్రిడిక్ట్ చేసి మిస్సింగ్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేసి ఆ వాల్యూస్ని ఫిల్ చేస్తే మన మోడల్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. అర్థమైందా? ఇలా మోడల్ని ప్రిడిక్ట్ చేసి ఇలా మిస్సింగ్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేయడానికి అగైన్ మనం లాజిస్టిక్ రిగ్రెషనో లేకపోతే లీనియర్ రిగ్రెషనో ఇలాంటి మోడల్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అగైన్ మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్నే యూజ్ చేసుకోవాలి. అర్థమైందా? మిషన్ లెర్నింగ్ మోడల్స్ని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసమే కాదు, మిస్సింగ్ డేటాని కూడా ఐడెంటిఫై చేయడానికి, ప్రిడిక్ట్ చేయడానికి కూడా మనం మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే ఓకే సార్. Yes, sir. ఓకే, కూల్. సో ఇది వెరీ హై అడ్వాన్స్డ్ అనమాట. అర్థమైందా? ఒక చిన్న డేటా కూడా లాస్ అవ్వకూడదు. బెస్ట్గా మోడల్ ఉండాలనుకుంటే దిస్ ఈజ్ ద అప్రోచ్. ఇంకోటి ఏం చేసినాం మనం? ఫీచర్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసేసినాం. యాక్చువల్గా మనకి డేట్ రేంజ్ వచ్చేసి శాలరీ రేంజ్ వచ్చేసరికి ఒక 2 ఎలిమెంట్స్ మధ్యలో ఐఫెన్తో ఉందన్నమాట. అలా కాదు, నేను ఒక యావరేజ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినాం. పార్స్ శాలరీ ఈజ్ ఇన్స్టాన్స్, ఏదో లాజిక్ని బిల్డ్ చేసినాం. ఎక్కడెక్కడైతే డాలర్ సింబల్స్, కామన్ సింబల్స్ ఉన్నాయో దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఫస్ట్ అయితే వాటిని రిమూవ్ చేసేసి మనం ఐఫన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేసినాం. 2 ఎలిమెంట్స్ని తీసేసుకున్నాం. ఆ 2 ఎలిమెంట్స్ని మనం ఫ్లోట్గా కన్వర్ట్ చేసి సమ్ చేసి యావరేజ్ చేసేసినాం. సో యావరేజ్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఎలిమెంట్, మ్యాక్స్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ రెండింటిని యావరేజ్ చేసినాం కదా, దాన్ని మనం యావరేజ్ శాలరీలో స్టోర్ చేసుకున్నాం. ఒకవేళ మనకి 2 ఎలిమెంట్స్ లేవు, రెండింటి ఐఫన్తో సపరేట్ అవ్వట్లా, సింగిల్ ఎలిమెంటే ఉంది, సింపుల్గా మనం ఏం చేస్తామంటే దాన్నే మనం రిటర్న్ చేసేస్తాం. అంటే డాలర్ సింబల్ కానీ కామా సింబల్ కానీ ఉంటే జస్ట్ రీప్లేస్ విత్ ఎంటీ క్యారెక్టర్ అన్నట్టు చేసేసి దాన్నే మనం రిటర్న్ చేసేసి ఆ వాల్యూనే మనం స్టోర్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు ఆ పర్టికులర్ రికార్డ్లో. ఓకే, సో ఇలా మనం ఒక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, న్యూ వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డిఎఫ్ అని హెడ్ అని చూస్తే మనకి లాస్ట్ కాలం వచ్చేసరికి యావరేజ్ శాలరీ యూఎస్డి అని ఉంటుంది. ఇది ఏంటంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ శాలరీ రేంజ్, ఈ రెండింటి యొక్క యావరేజ్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం న్యూమరికల్ ఇలా మనం అవసరమైన ఇంపార్టెంట్ ఫీచర్స్ని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫీచర్ ఎలా క్రియేట్ చేసినాం? విత్ రిఫరెన్స్ ఆఫ్ దిస్ థింగే కదా, అంటే దీనికి రిలేషన్షిప్ ఉన్నట్టే కదా. సో ఇప్పుడు ఈ రెండింటికి ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం మోడల్ని బిల్డ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవాలి. అంతేకాని ఇది అండ్ ఇది రెండు కూడా యూజ్ చేసుకోవద్దు, ఏదో ఒకటే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి 100% రిలేషన్షిప్ ఉంది. సో ఇవన్నీ మనం అప్కమింగ్ సెషన్స్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ఎనీ ఫెయిల్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. చెప్పాలి కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ, చేయకపోవడం ఇట్స్ యువర్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. లెట్స్ మీట్ సమ్ అదర్ టైమ్. థ్యాంక్ యూ.